హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పి న్యూస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పి న్యూస్. ఐనవేలి మండలం పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రవీణ్ పగడాల మృతిపై హత్య జరిగిందా, యాక్సిడెంట్ జరిగిందా అనే దానిపై పూర్తి క్లారిటీ రాలేదని, అదేవిధంగా పోస్ట్ మార్టం విషయంలో జాప్యం చేస్తున్నారని, క్రైస్తవులు ఎదుటివారి మేలు కొరకు వారు ప్రార్థనలు చేస్తారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టరని, అయినా క్రైస్తవులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయో, ఎందుకు హత్యలు జరుగుతున్నాయో తెలియడం లేదంటూ పాస్టర్లు ర్యాలీ చేసి ఐనవేలి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు, ఐనవేలి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శాస్త్రికి వినతిపత్రం ఇచ్చి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీయకుండా దాడులు అరికట్టాలని, రెచ్చగొట్టే ధోరణి లేకుండా పోలీసులు ప్రభుత్వం ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యెహోషువ, యేసు బాబ్జీ, యేసుపాదం, ఎండి ఆనంద్ కుమార్, రత్నరాజు, ఎన్ పాల్, ప్రకాశ్ రావు, అజిత్, తిమోతి, సాల్మన్ రాజు, రాజ్ కుమార్, కె సాల్మన్ రాజు, ఇషాక్, రాణి శ్రీరెడ్డి, మోత్త, విజయరాజు, జోషి, విమల కుమారి, ఎస్తేర్ రాణి, మోజేస్, తొత్తరమూడి సర్పంచ్ వారా నరసింహమూర్తి, మండల పాస్టర్లు, మహిళా పాస్టర్లు, సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. ఎందుచేతనంటే ఈయన యొక్క మరణం అనుమానాస్పదంగా ఉంది. అవును, ఈ యొక్క మరణం ముమ్మాటికి హత్య అని మేమందరం కూడా నమ్ముచున్నాం. ఒక విషయం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, క్రైస్తవులకు న్యాయం జరగాలిగా ఈ వంతుగా మీరు కృషి చేయాలని ఐనవేలి మండలం పాస్టర్స్ అండ్ సంఘాలన్నీ కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మానవ దృక్పథంతో ప్రవీణ్ పగడాల యొక్క మరణం హత్యాన్ని మేము భావిస్తున్నాం. మీరు న్యాయం చేయకూడదుగా మేము కోరుచున్నాం. ఓకే, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఈ రోజు లెటర్ పెట్టేసి కలెక్టరేట్ కి పంపిస్తాను. అది పెద్దలందరూ వెనక్కరండి ప్లీజ్. ఐనవేలి మండల పాస్టర్ సేవకులందరం ఈరోజు ఐనవేలి అమరావతి ఎదురుగుండా ప్రియులారా పాస్టర్ ప్రవీణ్ పగడాల కోసం ఇక శాంతి నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకనగా జరిగిన 25వ తారీఖుని ఆయన ప్రియులారా మరణించారు. అది యాక్సిడెంట్ అని కొంతమంది అధికారులు చెప్తున్నారు. ఆ ప్రియులారా అలాగే హత్య అని అలాగే కొంతమంది నాయకులు చెప్తున్నారు. ప్రియులారా క్రైస్తవుల ద్వారా ప్రియులారా ఎవరికి ఎటువంటి హాని లేదు. ప్రియులారా ఇప్పటి వరకు క్రైస్తవుల ద్వారా ఆ దేశంలో ప్రపంచంలో మేలే జరిగింది. మీరు వాడుతున్న సెల్ ఫోన్ కానీ, కార్లు కానీ, మీరు అనుభవిస్తున్న ఏదైనా కూడా దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి క్రైస్తవులే తయారు చేశారు. అది ఆలోచించుకుని క్రైస్తవులు జరుగుతున్న ఈ దాడుల్ని అరికట్టాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఆ ప్రియులారా అధికారులు స్పందించాలి. రాజమండ్రిలో ఉన్న
ఎస్పీ గారి దగ్గర నుంచి అలాగే సీఎం గారు అలాగే ప్రియులరా ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు స్పందించాలి. ఏ యొక్క ప్రియులరా ఏ జంతువుకైనా ఏ యొక్క దేనికైనా ప్రియుల కీడు జరిగితే పైగట్టుకుని వచ్చేసే నాయకులు ఈ రోజు ఒక ప్రాణం పోయిన ఒక ప్రియులరా సేవకుల కొరకు ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఇది మేము చాలా ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ప్రియులర క్రైస్తవుల ద్వారా ప్రియులర మేలే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మీరు అనుభవిస్తున్నవన్నీ క్రైస్తవుడు కనిపెట్టినవి అని మీరు గుర్తు తెచ్చుకొని ప్రియులరా ఈ రోజు ప్రియుల ప్రవీణ్ పగడాల కోసం ప్రియులరా ఒక నిరసన తెలియజేస్తున్నాం. ఇది ప్రతి అధికారులు ప్రియులరా రెండు రాష్ట్రాలే కాదు అలాగే ప్రియుల దేశంలో ఉన్న ప్రియుల నాయకులు కూడా స్పందించి న్యాయం మాత్రమే మాకు చేయాలి. వేరేది ఏం అవసరం లేదు. ఇప్పటి వరకు పోస్ట్ మాస్టర్ రిపోర్ట్ ని బయటికి పెట్టలేదు. ఖచ్చితంగా బయటికి పెట్టి ప్రియులరా అదేంటని మాకు తెలియజేయాలని క్రైస్తవులు అంతా ఏకతాటిగా మేము ప్రియుల నిరసన తెలియజేస్తున్నాం. అన్ని రాష్ట్రాల్లో నిరసన తెలియజేస్తున్నాం. న్యాయం మాత్రమే జరగాలి. క్రైస్తవులుగా చూడాలి. మాకున్న మైనార్టీ హక్కులని మాకు కల్పించాలని మేము తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. క్రైస్తవులుగా ఐనవేళ్ల మండలంలో మరి దైవజనుడు గొప్ప దైవజనుడు ప్రపంచంలో మరి సీనియర్ దైవజనుడు ఇంటర్నేషనల్ పాస్టర్ గారు ప్రగాఢ ప్రవీణ్ గారు మరణంపై మేము చాలా దిగ్భ్రాంతిని మేము వెల్లడి చేస్తున్నాము. అది మరణం అంటున్నారు. ముమ్మాటి మరణము కాదు, అది మరణము కాదు, అది హత్య అని మేము తెలియజేస్తున్నాం. ఒక విషయాన్ని గమనించండి. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక గ్రామం కొరకు, ఒక వ్యక్తి కొరకు, ఒక జిల్లా కొరకు, ఒక రాష్ట్రం కొరకు, ఒక దేశం కొరకు, ప్రపంచం కొరకు ప్రతిరోజు శాంతి సమాధానాలుగా ఉండాలని, నీతి న్యాయాలను వర్ధిల్లాలని ఎవరైనా ప్రార్థిస్తున్నారంటే వారు ఒక క్రైస్తవులు మాత్రమే అని మీకు తెలియజేస్తున్నాను. అందుచేత చట్టపరంగా న్యాయపరంగా పోలీసు యంత్రాంగాన్ని హెచ్చించి అధికారులు మనసు పెట్టి సీఎం మొదలుకొని మరి ప్రతి మంత్రి ప్రతి నాయకులు కూడా స్పందించి క్రైస్తవులకు న్యాయం జరగాలని, ప్రవీణ్ పగడాల మృతి పట్ల న్యాయం చేయాలని ఆయన మనలో క్రైస్తవ సేవకులు క్రైస్తవ సంఘము ఖండితంగా మేము ఆజ్ఞాపిస్తున్నాం, ఖండితంగా తెలియజేస్తున్నాం. మీరు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఆమేన్. పి గన్నవరం నియోజకవర్గం ఐనవేల మండలం పాస్టర్స్ క్రైస్తవ సంఘాలు విశ్వాసులు వందల వేలాది మందిగా ఈ రోజు రోడ్డు ఎక్కడానికి కారణం దైవజనులు ప్రవీణ్ పగడాల గారి మృతిపై అనుమానాలు ఉన్నాయి. హత్య యాక్సిడెంట్ అని తేల్చవలసింది చట్టం. పోలీస్ శాఖ ఇప్పటికీ చక్కగా చేస్తున్నారు. కానీ మీరు తలుచుకుంటే 24 గంటల్లో చేయగలరు. కొంత నీరు కాల్చినట్టుగా కనబడుతుంది. క్రైస్తత్వంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డాగ్ స్క్వాడ్ లేదు, అక్కడ కొన్ని పరిశోధనలు సరిగ్గా లేవని అనుమానాలు. ఈ మధ్య కాలంలో మీడియా ఛానల్ వరకు కూడా వందనాలు. పోలీస్ శాఖ చెప్పకుండా కొన్ని మీడియా ఛానల్ పెద్ద పెద్ద ఛానల్ ఉన్నాయి, అక్కడ ఏ చూపిస్తున్నారు. దయచేసి తొందరగా న్యాయం చేయమని కోరుతున్నాము. యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ప్రూఫ్ చేయండి. మాకు ఇంకా క్రైస్తవ పెద్దలు రాష్ట్రంలో జిల్లాలో దేశంలో కూడా ఉన్నారు. తెలివైన వారు అందరూ ఎదురుకు వస్తారు. ఆల్రెడీ ఇప్పటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అందరికీ వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. ఇక్కడతో ఈ ఉద్యమం శాంతి భద్రతతో కాపాడటానికి శాంతిగానే చేస్తున్నారు క్రైస్తవులు ర్యాలీ. లక్షలాది మంది రోడ్డు ఎక్కినా ఎక్కడా నష్టం జరగలేదు. ఇప్పటికీ యేసు ప్రభుల వారు మాకు నేర్పింది. ఒకవేళ ఎవరైనా ఇలాగ హత్య జరిగితే మన రాష్ట్రం దేశం ఎలాగుండండి, అల్లకొల్లాల కింద ఉండునండి. క్రైస్తవులు శాంతిని గమనించాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే సీఎం గారు లోకేష్ గారు హోమ్ మినిస్టర్ గారు కూడా మీరు చక్కగా చేస్తున్నట్టు కనబడుతుంది. మంచిది. ఇంకా ముందుకి తొందరగా తీసుకెళ్లి పోస్ట్ మార్టం లేట్ అవుతుంది, దాన్ని తొందరగా వెలికి తీసి తొందరగా న్యాయం చేయాలని ఐనవేల మండల పాస్టర్ క్రైస్తవ సంఘాల తరఫున తెలియజేస్తూ ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఇచ్చినప్పుడు మళ్ళీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. చూస్తున్న వారందరికీ కూడా మనం ఒక పాస్టర్ గారిని చూస్తా ఉన్న ఒక గొప్ప దైవ సేవకుల్ని ప్రగడాల ప్రవీణ్ గారిని అది యాక్సిడెంట్ గా జరిగిందని చెప్పేసి చాలా క్రియేట్ జరుగుతా ఉంది. 25వ తారీఖున జరిగితే దాన్ని క్రమేపీ వాళ్ళు చాలా ప్లాన్ చేస్తా ఉన్నారు. అది మీరు అందరూ కూడా అరికట్టాలి. చూస్తున్న ప్రతి ఒక్క రాజకీయవేత్త అందరూ కూడా క్రైస్తవుల మీద ఎటువంటి దాడి జరగకూడదని ఈ దినాన మేము ఐనవేల మండలంలో పాస్టర్ ఫెలోషిప్లుగా మేమందరము కూడా కూడుకుని ఉన్నాము. క్రైస్తవుల మీద దాడిని అరికట్టాలని మా యొక్క ప్రార్థన.
ప్రార్థన. మేము సత్యాన్ని ప్రకటిస్తున్నాము, యథార్థాన్ని ప్రకటిస్తున్నాము. ఈ లోకంలో ఉన్న స్నేహాన్ని అంతా విడిచిపెట్టి దేవుని యొక్క జీవ మార్గంలోనికి నడిపిస్తున్నాం. ఇది మత మార్పిడి కాదు. నేను ఎక్కడికి వెళ్ళి మరీ చెప్తా ఉన్నాను, మళ్ళా చెప్తా ఉన్నాను. ఇది మత మార్పిడి కాదు, జీవ మార్గంలోనికి వెళ్తా ఉన్నాము, యథార్థతలకు నడిపిస్తా ఉన్నాము. పాపంలోంచి విడుదల కలగాలని, మేము పాప క్షమాపణ దేవుడు మాత్రమే ఇస్తాడని ఒక క్రీస్తుని అంగీకరణ జరిగింది. ఈ మాటలు మీరందరూ కూడా విని మాకు న్యాయం జరగాలి. వారి యొక్క కుటుంబానికి, ప్రగడాల ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి న్యాయం జరగాలి, క్రీస్తు కుటుంబానికి న్యాయం జరగాలి అనే మా యొక్క విన్నపము. అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మేము క్రైస్తవులుగా ఎవరిని కూడా హింసించము, ఎవరిని కూడా బలవంతంగా మత మార్పుడులు చేయము, ఎవరికి కూడా మేము బాధాకరంగా ఉండము. ఏంటంటే మేము మా సువార్తను మేము ప్రకటించుకుంటాము, మా దేవుని గొప్పతనాన్ని గురించి మేము తెలియజేస్తాం. కానీ మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా, లేకపోతే ఎవరినో ఏదైనా హింసించే విధంగా మేము మాట్లాడము, దూషించము. అయినా కూడా క్రైస్తవుల పట్ల ఇలా జరుగుతున్నాయంటే మేము చాలా బాధ చెందుతున్నాం. మా క్రైస్తవ్యానికి భద్రత లేకుండా పోయింది. దయచేసి క్రైస్తవ్యానికి భద్రతను కలిగించండి. అలాగే పగడాల ప్రవీణ్ గారి మృతిపై మాకు ఉన్న సందేహాలను కూడా నివృత్తి చేయాలని, వారి పట్ల మాకు న్యాయం జరిగించాలి. లేనిపోని విజువల్స్ కానీ, లేకపోతే లేనిపోని నిందలు వేయకుండా, దోషంలు వేయకుండా మాకు ఆ యొక్క మృతి పైన మాకు సరి అయిన వివరణ, అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా సరి అయిన రీతిలో ఇవ్వాలని మిమ్మల్ని కోరుచున్నాం.